ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు రెండు విషయాలు డిస్కస్ చేసుకుందాం. మొదటిది, క్యాండిల్ స్టిక్స్ని యూజ్ చేసుకొని బెనిఫిట్ అనేది ఎలా మనం తీసుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, రీవిజిటింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ రీవిజిటింగ్ కాన్సెప్ట్ అనేది చాలా పవర్ఫుల్. అక్కడ మనకి మంచి ట్రేడ్స్ అనేవి కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. మోరోవర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు క్యాండిల్ స్టిక్స్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద మన కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది యాప్ అనేది. ఆ యాప్ ద్వారా ఫ్రీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ చార్ట్ అనేది తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క యాక్టివిటీ. సో డైరెక్ట్గా మనం కంపెనీలోకి వెళ్ళి ఏం అబ్జర్వ్ చేయలేం మనం. బట్ లోపల ఏం జరుగుతుంది అనేది కొంతవాటికి ఏంటంటే మనం ఈ క్యాండిల్ స్టిక్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, అక్కడ ఏం జరిగినా సరే ఇక్కడ ఏంటంటే మనకి క్యాండిల్ స్టిక్స్ అనేది 70 to 80% ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒకవేళ మీరు ఇంట్రాడే ప్లేయర్ అయితే ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలి అనుకుంటే దానికోసం మీరు ఏం చేస్తారంటే 15 minutes టైం ఫ్రేము అండ్ 1 hour టైం ఫ్రేమ్ అనేది బిగ్గర్ పిక్చర్లో చూడాలి ఇంట్రాడే ఎంట్రీ కోసం. అండ్ సెకండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ అనేది చూడాలి ఫ్రెండ్స్. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే దానికోసం ఏం చేయొచ్చు అంటే మంత్లీ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ అనేది చూడాలి. ఈ టైం ఫ్రేమ్ అనేది అబ్జర్వ్ చేయటం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఫ్రెండ్స్, ఏ స్టాక్లో మనకి సపోర్ట్ తీసుకుంటుంది, ఏ స్టాక్లో రివర్సల్ అవుతుంది, ఏ స్టాక్ మనకి వీక్గా కనిపిస్తుంది అనేది బిగ్గర్ పిక్చర్లో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది చూడండి. ఇన్ఫోసిస్లో గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకి స్ట్రాంగ్గా సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ సెల్లింగ్ క్యాండిల్ లో అనేది బ్రేక్ చేయలేదు. దాని తర్వాత ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు వచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ని మనం ఏమంటామంటే దానికోసం ఏంటంటే వెరీ బేసిక్ నాలెడ్జ్ క్యాండిల్ స్టిక్స్ అనేది ఐడియా ఉండాలి. దీన్ని మనం ఏమంటామంటే బుల్లిష్ హరామీ అంటాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం బుల్లిష్ హరామీ అంటాం. అంటే బేర్స్ అనేవాళ్ళు ట్రాప్ అయిపోయారు అనమాట. ఎవరైతే తొందరపడి షార్ట్ చేశారో వాళ్ళు ట్రాప్ అయిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి బుల్స్ అనేవాళ్ళు బై చేశారు. సో దీన్ని బుల్లిష్ హరామీ అంటాం. సో ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క క్యాండిల్ ఆల్మోస్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ లాగా ఉంది. సో ఈ యొక్క హై అనేది బ్రేక్అవుట్ జరుగుతుందో మనం ఏంటంటే ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ కింద మన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇది సింపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేస్తే సేమ్ లెవెల్లో మనకు ట్వీజర్ టాప్ అనేది క్రియేట్ అయింది చూడండి. ఇది కూడా బేరిష్ హరామీ ప్యాటర్న్. అంటే ఈ యొక్క హైని బ్రేక్ చేసింది కానీ పైకి వెళ్ళట్లేదు. బట్ ఇండెసిషన్ ఈ క్యాండిల్ ఫ్రెండ్స్ మనకి ఏ క్యాండిల్ అంటామంటే హ్యామర్ అంటాం. ఓకే, దానికి పైన విక్ అనేది లేదనుకోండి ఈ పాయింట్ దగ్గర, దాన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఫాలో అప్ క్యాండిల్ అనేది వచ్చింది కాబట్టి అగైన్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్. ఓకే, అక్కడ నుంచి కిందకి రావడం అనేది జరిగింది. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ బుల్లిష్ హరామీ ఉంది. ఓకే, ఇది వచ్చేసరికి మనకి బుల్లిష్ హరామీ ఉంది. ఎవరైతే స్ట్రాంగ్గా షార్ట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి అక్యుములేషన్ చేసుకున్నారు ఈ పాయింట్ దగ్గర. ఓకే, ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క పైన మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. చూడటానికి చాలా తక్కువ అమౌంట్ అనిపిస్తుంది కానీ ఇక్కడ నుంచి కూడా మంచి మూవ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ 55 points పైన వెళ్ళటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ రీవిజిటింగ్ అనే కాన్సెప్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఆ రీవిజిటింగ్ ఏంటంటే మార్కెట్ ఒకసారి సపోర్ట్ తీసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఆ పాయింట్ నుంచి మళ్ళీ రీవిజిట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ నిజంగా బయర్స్ ఉన్నారా లేకపోతే లేదా అని చెప్పేసి. సో ఈ రీవిజిటింగ్ కాన్సెప్ట్ని మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ బెరిష్ క్యాండిల్ అండ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. బట్ ప్రీవియస్ లో దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. దాని తర్వాత మన క్యాండిల్ స్టిక్స్ని అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ చూడండి, కంప్లీట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్, పర్ఫెక్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో చదువుకున్నది ఇదే అనమాట. ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేసింది. నవ్వు మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, ఈ యొక్క హై పైన మన ఎంట్రీ అనేది ఉంటుంది. అండ్ ఈ కింద ఏంటంటే స్టాప్ లాస్ అనేది ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఎవరైనా ఫ్యూచర్స్ తీసుకోవచ్చు, కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు, లేదంటే పుట్ ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు. దట్స్ అప్ టు యూ ఏ మెథడ్ ఫాలో అవ్వాలనేది. ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ నుంచి కూడా మనకి స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా మనకి ఏంటంటే దగ్గర 254 పాయింట్లు వెళ్ళటం అనేది జరిగింది. రైట్ ఫ్రెండ్స్, దాని తర్వాత మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఈ రివిజిటింగ్ కాన్సెప్ట్లో మార్కెట్ ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర బుల్లిష్ హరామీ ఇచ్చింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకోవటం కంటే కూడా ఈ యొక్క ఎంట్రీ అనేది మనకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ కేసులో మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఓన్లీ 25% లేదా
మ్యాక్స్ 50% అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ కిందకు వచ్చింది కాబట్టి కొంతమంది జస్ట్ రికవర్ చేస్తారు. ఇలా సెల్ చేసాం, ఇక్కడ సెల్ చేసాం, ఇక్కడ సెల్ చేసాం, మార్కెట్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది, ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే రికవర్ చేస్తారనమాట. సో అది రికవర్ బౌన్స్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇమీడియట్గా ఫస్ట్ అటెంప్ట్లో తొందరగా తీసుకోకుండా సెకండ్ అటెంప్ట్ కన్నా పర్ఫెక్ట్ సెటప్ అనేది మనకు కనిపిస్తే దెన్ ఏంటంటే ఎంట్రీ తీసుకోవడం అనేది సజెస్టబుల్. ఓకే ఫ్రెండ్స్, సో ఆ పాయింట్ దగ్గర నుంచి మనకి స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ట్రెండ్ రివర్సల్ పాయింట్ అయితే ఇచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది అంతా కూడా ట్రెండ్ రివర్సల్ హ్యామర్ అండ్ ఫాలోఅప్ క్యాండిల్, ఇక్కడే ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే గుడ్. అండ్ సెకండ్ ఎంట్రీ అనమాట ఇది. రెసిస్టెన్స్ దగ్గర మనం షార్ట్ చేయాలి అనుకుంటే, ఎందుకంటే ప్రీవియస్గా రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఉంది, ఏదైతే మనం ఇక్కడ సపోర్ట్ అనేది ఉందనుకున్నామో ఆ పాయింట్ దగ్గరే, ఆ పాయింట్ పైనే మనకి ఏంటంటే ఇక్కడ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం గ్యాప్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, మనకి గ్యాప్స్ ఎప్పుడైతే అవుతాయో ఆ లెవెల్స్ అనేది బెల్ట్ హోల్డ్ లెవెల్స్ లాగా కూడా ఉపయోగపడతాయి అనమాట. అంటే ఈ యొక్క గ్యాప్కి ఒక మెమరీ ఉంటుంది. ఈ యొక్క మెమరీ ఏం చేస్తుందంటే మళ్ళీ అదే ప్రైస్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే సెల్లింగ్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, ఎనీహౌ ఇది క్యాండిస్టిక్స్లో ఆల్రెడీ పీడిఎఫ్లో నేను అప్లోడ్ చేశాను అండ్ వీడియో కూడా చేశాను, అది ఫ్రీ కాంటెంట్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చింది ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ లెవెల్ దీన్ని మనం ఏమంటామంటే రీవిజిట్ అంటాం. ఈ రీవిజిట్ దగ్గర ఎలా డెసిషన్ తీసుకోవచ్చు అంటే ఇండెసిషన్ క్యాండిల్, దాని తర్వాత అగైన్ ఫాలోఅప్ అనేది జరిగింది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత అగైన్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఒక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది కాబట్టి, ఓకే ఒకవేళ మనం ఈ పాయింట్ దగ్గర షార్ట్ చేసామనుకోండి, మన టార్గెట్ ఈ యొక్క లెవెల్ ఉండకూడదు ఫ్రెండ్స్. దీంట్లో మనం అట్లీస్ట్ ఏంటంటే ఒక 50% అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ అనేది ఒక సైడ్ వేస్లో ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఏది ప్రీవియస్ జోన్లోకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చి ఈ యొక్క సపోర్ట్ అనేది తీసుకుంది, అదేవిధంగా మళ్ళీ ఈ జోన్కి వచ్చింది. సో ఆబ్వియస్గా ఏంటంటే మార్కెట్ ఒక కన్సోలిడేషన్ జోన్లో ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఏంటంటే ఈవెన్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే 50% రాగానే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కేసులో ఫ్రెండ్స్ ఒకవేళ మనం 50 or 60% అనేది బుక్ చేసుకుంటే దట్ ఈస్ గుడ్. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ ప్రీవియస్ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని టెస్ట్ చేయడానికి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ రీవిజిటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రీవిజిటింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ పాయింట్ రీవిజిట్ అయింది అండ్ ఈ పాయింట్ కూడా రీవిజిట్ అయింది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూసుకుందాం. సో ఈ రీవిజిటింగ్ అప్పుడు కన్నా మనకి మంచి ఛాన్స్ ఇచ్చిందనుకోండి, దెన్ ఏంటంటే దట్ ఈజ్ గుడ్ అనమాట. అంటే మార్కెట్ ఏం చేస్తుందంటే ఒకనొక రెసిస్టెన్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళగానే ఇంకా కిందకి వెళ్ళిపోదు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 20% లేదా 30% ఆఫ్ ద టైం మాత్రమే ఇలా ఏంటంటే ఒక రెసిస్టెన్స్ దగ్గరికి రాగానే కిందకి వెళ్ళిపోద్ది. బట్ మిగతా 60% 70% ఆఫ్ ద టైం ఏంటంటే మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేస్తుంది. ఈ యొక్క రెసిస్టెన్స్ నిజంగా సెల్లర్స్ ఉన్నారా లేదా అని చెప్పేసి ఓకే ఈ పాయింట్ దగ్గర మళ్ళీ టెస్ట్ చేస్తుంది. ఒక్కొక్కసారి డీప్గా పైకి వెళ్తుంది, ఒక్కొక్కసారి ఈ లెవెల్ దాకా వెళ్ళలేక కిందకు వస్తుంది అనమాట. ఓకే, దేర్ ఆర్ 3 ways. ఒక్కొక్కసారి ఇది రెసిస్టెన్స్ ఈ పాయింట్ని టచ్ చేసి పైకి వెళ్ళిద్ది. ఓకే, బుల్స్ ట్రాప్ అంటారు దీన్ని. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే కరెక్ట్గా అదే లెవెల్కి వస్తుంది, అది బెల్ట్ హోల్డ్ లెవెల్ లేదా ట్వీజర్ టాప్ అంటాం. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఈ లెవెల్ దాకా వెళ్లకుండానే కిందకి వెళ్ళిపోతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్ అనే ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ కూడా రెసిస్టెన్సే, ఇక్కడ కూడా రెసిస్టెన్సే కదా అంటే ఎస్ ఇది కూడా రెసిస్టెన్సే. బట్ ఫ్రెండ్స్ మన క్యాండిస్టిక్స్ అనేది చదువుకొని ఉంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇదేంటంటే మనకి రైజింగ్ 3 మెథడ్ అనమాట. రైజింగ్ 3 మెథడ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా రైజింగ్ 3 మెథడ్ ఉంది. ఈ క్యాండిల్ బుల్స్ అనేవాళ్ళు ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నారు, కొద్దిగా దీన్ని ఈ పాయింట్ చూడండి, ఇది బుల్లిష్ క్యాండిల్. దాని తర్వాత ఏంటంటే వీక్ సెల్లర్స్ అనేవాళ్ళు రావడం జరిగింది, వచ్చారు, ఈ యొక్క లోని బ్రేక్ చేయలేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. బట్ ఇక్కడ లోని బ్రేక్ చేశారు కాబట్టి ఇది ఇన్వాలిడ్. బట్ ఇక్కడ ఏంటంటే సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారు, ఈ యొక్క హై అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, బుల్స్ వచ్చారు, సెల్లర్స్ వచ్చారు, మళ్ళీ బుల్స్ ఏంటంటే రెజ్యూమ్ చేశారు. వాళ్ళ యొక్క ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ని ఏంటంటే రెజ్యూమ్ చేశారు. ఎప్పుడైతే ఈ హై బ్రేక్అవుట్ అవుతుందో మనం ఏంటంటే ఎంట్రీ తీసుకుంటాం. సో ఈ పాయింట్ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఇది రైజింగ్ 3 మెథడ్ ఫ్రెండ్స్. సో ప్రాక్టికల్గా ఇక్కడ మనం క్యాండిస్టిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ పాయింట్ లేదంటే ఈ పాయింట్ అనేది మనకి బుల్లిష్ క్యాండిల్ ఇది. దాని తర్వాత ఏంది సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత ఏంటంటే బుల్స్ అగైన్ ఏంటంటే ఈ యొక్క పాయింట్ని బ్రేక్అవుట్ చేశారు, అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళారు. చూడటానికి చాలా తక్కువ అమౌంట్ అనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కూడా 55 పాయింట్స్. ఓకే, ఒకవేళ కొద్దిగా ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా ఉంది, నేను ఎందుకు ఎంట్రీ తీసుకోకూడదని రిస్క్ చేస్తే ఈ యొక్క హై కాదు క్లోజింగ్ని బేస్ చేసుకొని ఇంకొంచెం అడ్వాన్స్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అగైన్ ఏంటంటే ఇట్స్ నాట్ గివెన్ ద ఎనీ కన్ఫర్మేషన్. బట్ ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని కొద్దిగా రిస్క్ తీసుకోవాలనుకుంటే కూడా ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్,
ఫైన్. అయితే ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్సే కాదనట్లేదు, బట్ ఎక్కడ ఫాలోఅప్ క్యాండిల్ ఉంది, ఇండెసిషన్ క్యాండిల్ ఉంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇండెసిషన్ క్యాండిల్ ఉంది, షూటింగ్ స్టారు అండ్ ఇన్వర్టెడ్ హ్యామరు ఏదైనా అనుకోవచ్చు. బట్ అగైన్ షూటింగ్ స్టార్ వచ్చింది. ష్యూర్గా ఏంటంటే ఇది ఫాలోఅప్ క్యాండిల్ అని చెప్పొచ్చు. ఇదేంటంటే రెండు ఉన్నాయి దీంట్లోనే, ఒకటేమో ఫాలోఅప్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి రిజెక్షన్ కూడా ఉంది పైనుంచి చూస్తే. రెండు కూడా దీంట్లో కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే దీనికంటే కూడా నేనేం చెప్తున్నానంటే రీవిజిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్వి మళ్ళీ మార్కెట్ ఏమైందంటే, ఎందుకంటే బుల్లిష్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో లెట్ ఇట్ కమ్, ఇది ఫస్ట్ సిగ్నల్ అనమాట. మనకి ఇక్కడ ఏమిస్తుంది, ఇండెసిషన్ క్యాండిల్ అండ్ బెరిష్ ఎంగల్ఫింగ్, ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి పర్ఫెక్ట్గా. అండ్ షూటింగ్ స్టార్ ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఒక రివర్సల్ కనపడుతుంది ఈ పాయింట్ దగ్గర. సో జనరల్గా షార్ట్ చేసి ఈ పాయింట్ దగ్గర మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. బట్ రీవిజిట్లో మనకేమైందంటే మళ్ళీ హ్యాంగింగ్ మ్యాన్ కాదు, హ్యామర్ అనేది పర్ఫెక్ట్ హ్యామర్ కాదు, ఇది కొంచెం లెంత్గా ఉంటే ఇది పర్ఫెక్ట్ హ్యామర్ అవుతుంది. బట్ స్టిల్ ఏంటంటే మన కాంటెక్స్ట్ ఇండెసిషన్ అనుకోవచ్చు, స్మాల్ ఇండెసిషన్. దాని తర్వాత మనం ఏం చూస్తాం, ఫాలోఅప్ క్యాండిల్ అనేది కనిపించింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఓకే, ఇది ఫస్ట్ హింట్ ఇస్తుంది అనమాట, మార్కెట్లో వీక్నెస్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి, ఇక్కడ వీక్నెస్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది అని చెప్పేసి. దాని తర్వాత ఇది ఫాలోఅప్ క్యాండిల్ డౌన్ సైడ్. సో ఫ్రెండ్స్ ఈ ఫాలోఅప్ క్యాండిల్ తర్వాత మనం షార్ట్ చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. సో ఆ పాయింట్ నుంచి కూడా మార్కెట్ ఏంటంటే వెరీ అగ్రెసివ్గా కిందకి వెళ్ళటం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క ఎంట్రీస్ మనం తీసుకునేటప్పుడు ఏంటంటే స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్తాం. ఇక్కడ నుంచి 20% డ్రాప్ అనేది అయింది. స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్తాం, లైక్ ఏంటంటే 15 మినిట్స్ అట్లీస్ట్ ఏంటంటే మనం అనుకున్న లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ బ్రేక్అవుట్ జరగాలి. ప్రిఫరబుల్ ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ కోసం 1 అవర్ టైం ఫ్రేమ్ అయినా మనం చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఏంటంటే మనం రీవిజిటింగ్ అండ్ క్యాండిల్స్టిక్స్ని కన్నా యూస్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.